కరీంనగర్ పోరాటం తెలిసిన గడ్డ, ఉద్యమాలు పురుడు పోసుకున్న గడ్డ. ప్రత్యేక రాష్ట్రం నినాదంతో టీఆర్ఎస్ పుట్టింది ఇక్కడే. తెలంగాణ బీజేపీకి ఆశలు మొదలైంది ఇక్కడే. కాంగ్రెస్ కంచుకోట కూడా ఇక్కడే. అందుకే మూడు పార్టీలకు కరీంనగర్ పార్లమెంట్ ప్రతిష్టాత్మకం. బీఆర్ఎస్ ఇలాఖాలో కాషాయ జెండా ఎగరవేయాలని బీజేపీ పావులు కదుపుతుంటే ఇక్కడి నుంచే బౌన్స్ బ్యాక్ కావాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మరి కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా గెలిచేదెవరు? ఏ పార్టీకి ఎలాంటి స్కోప్ ఉంది? బీఆర్ఎస్ కు ఝలక్కిచ్చేందుకు బీజేపీ సిద్ధం చేసిన స్ట్రాటజీ ఏంటి? హుజూరాబాద్ బరిలో ఈసారి ఈటల ఉండరా? సిరిసిల్లలో కేటీఆర్ను ఢీకొట్టేందుకు బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలేంటి? అసలు బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఎన్ని? బీజేపీ ఉన్న బలమైన అభ్యర్థులు ఎందరు? విజయం కోసం హస్తం పార్టీ వేస్తున్న ప్లాన్లేంటి? కరీంనగర్ పార్లమెంట్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ కరీంనగర్. ఇక్కడ రాజకీయాన్ని కొట్టడం అంటే విజయాన్ని పార్టీ ఆఫీస్లో కట్టేయడమే. పార్టీలన్నీ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని. రాజకీయంగా చైతన్యం ఉన్న జిల్లాలో రాజకీయం రోజుకో రకంగా మారుతూ ఉంటుంది. విలక్షణ తీర్పుతో రాజకీయ పార్టీల అంచనాలను ఓటర్లు మారుస్తుంటారు. జనాల నాడి అందుకోవడం అంత ఈజీ కాదిక్కడ. దీంతో పార్టీలన్నీ ముందు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎంపీగా గెలవడంతో పాటు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జెండా పాతేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. గులాబీబాస్ సీఎం కేసీఆర్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన నియోజకవర్గం కరీంనగర్. సిద్దిపేట ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం ఉన్న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తరువాత కరీంనగర్ నుంచే తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఎంతో ఘనచరిత్ర ఉన్న కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఎంఎస్ఆర్ లాంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే 2024 బరిలోనూ దిగేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ మరోసారి కరీంనగర్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటంతో ఈ ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్యే బరిలోనూ కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఊహించని సమీకరణాలు, పరిణామాలు చోటు చేసుకుంటే వేములవాడ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న చలిమెడ లక్ష్మీ నరసింహారావును కరీంనగర్ ఎంపీ బరిలో దింపే ఛాన్స్ కూడా ఉంది. బండి సంజయ్ అసెంబ్లీ స్థానానికే పరిమితమైతే బీజేపీ నుంచి ఎంపీ స్థానానికి మురళీధర్ రావు పోటీ చేసే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో త్రిముఖ పోటీ కనిపించగా ఈసారి బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ కనిపించే అవకాశాలు ఉన్నాయి. రెండు పార్టీలు కరీంనగర్ మీద ఇప్పట్నుంచే దృష్టి సారిస్తున్నాయి. జనాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ వారిని ప్రసన్నం చేసుకునే వ్యూహాలు రచిస్తున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ స్థానంతో పాటు హుజూరాబాద్ అసెంబ్లీపై కాషాయ జెండా ఎగురుతుండగా మిగతా 6 నియోజకవర్గాలు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న కరీంనగర్ పై ఇప్పుడు కమలం పార్టీ ఫోకస్ పెట్టడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకం. మంత్రి గంగుల కమలాకర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మళ్లీ గంగుల పోటీకి దిగడం ఖాయం. అయితే ఆయన్ను ఎంపీగా బరిలోకి దింపుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. బీసీ సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న గంగులపై బీఆర్ఎస్ అధిష్టానం ప్రయోగం చేసి ఎంపీగా బరిలోకి దింపితే కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి బండి సంజయ్ తప్ప మరో బలమైన అభ్యర్థి కనిపించడం లేదు. గతంలో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన బండి ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు, మాజీ మంత్రి శ్రీధర్ బాబు అనుచరుడు నరేందర్ రెడ్డి పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయి. తాను ఎంపీ బరిలో నిలిస్తే రోహిత్ రావుకు పొన్నం మద్దతుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలతో పాటు వైటీపీ, బీఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు కూడా పోటీకి సిద్ధమవుతున్నాయి. కేటీఆర్ ఇలాఖా అయిన సిరిసిల్లలో వార్ వన్ సైడ్ గానే ఉంది. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ బరిలోకి దిగబోతుండగా బీజేపీకి ఇక్కడ సరైన అభ్యర్థి కనిపించడం లేదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కేటీఆర్ కు పోటీగా నిలిపేందుకు కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. కేకే మహేందర్ రెడ్డి మాత్రమే కేటీఆర్ కు ప్రధాన పోటీదారుగా కనిపిస్తున్నారు. మహేందర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న
హస్తానికి అంటి ముట్టనట్లు కనిపిస్తున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ నుంచే బరిలోకి దిగుతారా, పార్టీ మారుతారా అనే చర్చ నడుస్తోంది. బలమైన అభ్యర్థి అన్వేషణలో ఉన్న బీజేపీ మహేందర్ రెడ్డిపై ఫోకస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సిరిసిల్లలో కేటీఆర్ వర్సెస్ కేకే మహేందర్ రెడ్డి మధ్యే పోటీ కనిపించడం ఖాయం. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, న్యాయవాది రమాకాంత్తో పాటు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన లగిసెల్లి శ్రీను పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మరో కీలక అసెంబ్లీ నియోజకవర్గం హుజూరాబాద్. ఉప ఎన్నిక పుట్టించిన వేడి అంతా ఇంతా కాదు. ఆ సెగ రాష్ట్రమంతా తగిలింది. బీఆర్ఎస్ కు బై చెప్పిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి ఆయన సతీమణి జమున బరిలోకి దిగే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది. గజ్వేల్ నుంచి కేసీఆర్ మీద పోటీ చేస్తానని ఈ మధ్యే ఈటల ప్రకటించారు. దీంతో అభ్యర్థి మార్పు ఖాయమనే చర్చ మొదలైంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ పోటీ భారీగా కనిపిస్తోంది. సీనియర్లంతా టికెట్ రేసులో ఉండగా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, బైపోల్లో పోటీ చేసి ఓడిన గెల్లు శ్రీనివాస్ మధ్య టికెట్ ఫైట్ కొనసాగుతోంది. గెల్లు, కౌశిక్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు బీఆర్ఎస్ ను టెన్షన్ పెట్టగా ఇప్పుడు అంతా కూలైనట్లు కనిపిస్తోంది. అయితే ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే వీరిద్దరూ కాకుండా మరో బలమైన అభ్యర్థిని బరిలో నిలిపే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉందన్న ప్రచారం రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. హుస్నాబాద్ స్థానాన్ని పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయిస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్ ను హుజూరాబాద్ బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సతీష్ తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు గతంలో హుజూరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. కెప్టెన్ కుటుంబానికి అక్కడ బలమైన అనుచర వర్గం ఉంది. కాంగ్రెస్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బల్మూరి వెంకట్ మరోసారి బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేములవాడ అసెంబ్లీ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. పౌరసత్వ వివాదం ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబుకు మరోసారి బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. 3 దశాబ్దాలుగా వేములవాడలో చెన్నమనేని రాజేశ్వరరావు, ఆయన కుమారుడు రమేష్ బాబు రాజకీయమే కొనసాగింది. ఇప్పుడు ఈ వివాదంతో చలిమెడ లక్ష్మీ నరసింహారావు బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగడం ఖాయమనే టాక్ నడుస్తోంది. రమేష్ బాబు, లక్ష్మీ నరసింహారావు మధ్య టికెట్ దోబూచులాట చివరి వరకు సాగే ఛాన్స్ ఉంది. బీజేపీ నుంచి తన తనయుడు వికాస్ ను బరిలోకి దింపాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ప్లాన్ చేస్తున్నారు. మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమ కూడా వేములవాడ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వేములవాడ బరిలో దిగేందుకు సిద్ధమవుతుండగా అదే జరిగితే ఆశావహుల ఆశలు గల్లంతైనట్లే. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మానకొండూరులో రసమయి బాలకిషన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సిట్టింగులకే టికెట్ అని కేసీఆర్ ప్రకటించగా మరోసారి రసమయి బరిలో నిలవడం ఖాయం. అయితే ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ ఓరుగంటి ఆనంద్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లి సత్యనారాయణ పోటీ చేయనున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న ఆరెపల్లి మోహన్ కు చుక్కెదురైతే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి గాయకుడు దరువు ఎల్లన్న, బండి సంజయ్ అనుచరుడు సొల్లు అజయ్ వర్మ, గడ్డం నాగరాజు పేర్లు వినిపిస్తున్నా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఈసారి మానకొండూరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. బీఎస్పీ నుంచి రాష్ట్ర కార్యదర్శి నిసాని రామచంద్రం పోటీ చేయనున్నారు. చొప్పదండి బీఆర్ఎస్ లో టికెట్ రేసు పీక్స్ కు చేరింది. సుంకె రవిశంకర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఎమ్మెల్యేకు స్థానిక నేతలకు మధ్య దూరం పెరిగింది. అయితే పైకి అంతా ఓకే అన్నట్లు కనిపించినా వర్గ విభేదాలు ఎన్నికల నాటికి ఏ మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిణామాల మధ్య సుంకె రవిశంకర్ ను మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ రేసులో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ స్నేహితుడు కొండయ్యతో పాటు మంత్రి గంగుల అనుచరుడు కంసాల శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న బాల్క సుమన్ చొప్పదండి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో పోటీ చేసిన బొడిగ శోభతో పాటు మాజీ మంత్రి సుద్దాల దేవయ్య టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మేడిపల్లి సత్యం, బీఎస్పీ నుంచి ఆర్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. హుస్నాబాద్ లో సతీష్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మునుగోడు పరిణామాలతో ఆయనకు ఇక్కడ టికెట్ టెన్షన్ పట్టుకుంది. ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా వామపక్షాలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే హుజూరాబాద్ నుంచి ఆయన బరిలో దిగనున్నారు.
బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న తనయుడు బొమ్మ శ్రీరామ్ టికెట్ ఆశిస్తున్నారు. జన్నపు సురేందర్ రెడ్డి కూడా అదే ఆశతో ఉన్నారు. బండి సంజయ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల్లో హుస్నాబాద్ కూడా ఒకటి. ఆయన బరిలోకి దిగితే ఆ ఇద్దరికీ నిరాశే. కాంగ్రెస్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బరిలో దిగనున్నారు. అభ్యర్థులు ఎవరైనా 3 పార్టీల మధ్య ముక్కోణ యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది.